నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తర్తూర్ గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొనగా ఎమ్మెల్యేకు మండల తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను జూపాడు బంగ్లా మండలం తుర్తూర్ గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా మండల కన్వీనర్ గున్రెడ్డి మోహన్ రెడ్డి, తూర్తూర్ గ్రామ నాయకులు రమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, జంగాల పెద్దన్న, ఎన్బై బండ్నూరు సొసైటీ చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు, గిరీశ్వర్ రెడ్డి, నారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మండల గ్రామ నాయకులు, ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొన్నారు. తండ్రి పేరు, సర్వే నంబరు, ఎక్స్టెంట్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని తీసుకోండి. అమ్మేసిన తర్వాతనే తీసుకోండి. ఖచ్చితంగా ఏదైనా కరెక్షన్ ఉన్నట్లయితే మళ్ళీ దాన్ని మార్చుకుని ఇవ్వడానికి మనకు వెసులుబాటు ఉంది. కాబట్టి అలాగే మీరు ఎప్పుడైనా లోన్ పోవాలంటే మనము ప్రతిసారి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అడంగల్ కానివ్వండి, 1 వీక్ కానివ్వండి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇక్కడ మొత్తం మ్యాప్ ట్రాక్ చేయబడింది. దీంట్లో మనం స్కూల్లో తీసుకుని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు గమనించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శ్రీనివాసులు గౌడ్, గని వెంకటేశ్వర్లు, గని వెంకటేశ్వర్లు, మంగళి రంగస్వామి, తర్వాత మంగళి రంగస్వామి, తర్వాత ఎం ఫాతిమా బి, మంగళి రంగస్వామి, తర్వాత ఎం ఫాతిమా బి, ఎం ఫాతిమా బి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమం తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి 2019 నుంచి 24 వరకు రైతులకు ఒక మోసపూరితమైనటువంటి నల్ల చట్టాన్ని తీసుకొచ్చి రీసర్వే పేరుతో ప్రజలందరినీ మోసం చేస్తున్నాడని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అది రైతులకు ఒక మోసపూరితమైనటువంటి చట్టం. ఈ చట్టం మంచిది కాదు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ భూమి మీ హక్కు కార్యక్రమం పెట్టి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా రాజముద్రతో కూడుకున్నటువంటి పట్టదార పాస్బుక్స్ పంపిణీ చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసి రైతులకు అందరికీ కూడా రాజముద్రతో కూడుకున్నటువంటి పట్టాదార పాస్బుక్స్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో 2026 జనవరి 2వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రీసర్వేలో గతంలో జరిగినటువంటి పొరపాటును అన్నింటినీ కూడా సరిచేస్తూ ఈ రోజు రాష్ట్రంలో అందరికీ మళ్ళీ పాస్బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా మంది రైతులందరూ కూడా ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనం అందరూ చూసాం. మరి ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే జాయింట్ ఎల్పిఎం నంబర్లు ఏమైతే ఉన్నాయో, సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో, అలాగే ఎండోమెంట్ ల్యాండ్ కు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా, మసీదులకు సంబంధించినటువంటి పొలాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా అన్ని రెక్టిఫై చేసుకుంటూ ఈ రోజు ప్రతి గ్రామంలో నెలకు ప్రతి నియోజకవర్గంలో 2, 3, 4 గ్రామాల చొప్పున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు రాజముద్రతో కూడుకున్నటువంటి పట్టాదార పాస్బుక్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడో బ్రిటిషర్స్ చేసినటువంటి పొలాలన్నింటినీ కూడా క్రయ విక్రయాలు జరిగి అనుభవంలో ఉన్నటువంటి సర్వీస్ ఇనామ్ ల్యాండ్లను కూడా ఈ రోజు పట్టదార పాస్బుక్ లబ్ధిదారులను గుర్తించి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో అనుభవం ఉన్నటువంటి సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ అంతా కూడా వాళ్ళకే మళ్ళీ రెక్టిఫై చేసి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. రెండోది, మీ గ్రామానికి వచ్చేసరికి దాదాపు 5,504.10 ఎకరాలు మీకు పూర్తి విస్తీర్ణం ఉంది. దీనిలో గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించి 500.95 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది. దీనిలో పట్టా ల్యాండ్ వచ్చేసి 4,998.15 ఎకరాలు ఒరిజినల్ పట్టాదారులు పట్టా పొలం ఉంది. దీంట్లో వచ్చేసి టోటల్ గా ఖాతాదారులు వచ్చేసి
86 మంది ఉండగా ఈ రోజు దాన్ని టోటల్ గా ప్రింటింగ్ ఖాతాలు వచ్చేసి ఇప్పుడు 1137 బుక్లు ఈ రోజు మీకు సప్లై పంపిణీ చేస్తున్నాం. మిగిలిన రిమైనింగ్ 149 బుక్లు కూడా దానిలో డెత్ ఖాతాలు కూడా 12 ఉన్నాయి. అవి కూడా తొందరగానే సరిచేసి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే అసైన్డ్ ల్యాండ్ కు సంబంధించినటువంటి 59 ఖాతాలు కూడా అవి ఉన్నాయి, వాటికి సంబంధించినట్టు కూడా ఉన్నాయి. ఇనామ్ ఫీల్డ్ ఖాతాలు వచ్చేసి 72 ఉన్నాయి. మొటేషన్ కరెక్షన్ లో ఒక 6 ఖాతాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా తహసీల్దార్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, జేసీ లాగిన్లో ఏదైనా ఉన్నా సరే అన్ని క్లియర్ చేసి ప్రతి రైతుకు నష్టపోకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే రీసర్వే గ్రామాల్లో రీసర్వే పేరుతోని రైతాంగం అంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు క్రయ విక్రయాలు జరగడం లేదు, ఒకవైపు లోన్లు తీసుకోవడానికి పట్టదర పాస్బుక్ లేదు. కాబట్టి రబీ సీజన్ వస్తుంది, ఖరీఫ్ సీజన్ వస్తుంది, రబీ అయిపోయింది, ఖరీఫ్ సీజన్ వస్తుంది. రైతులకు ఏ విధంగా అయినా సరే సహాయం పడాలని చెప్పేసి ఈ రోజు త్వరితగతిన గ్రామాల్లో రీసర్వే చేయించి పట్టదర పాస్బుక్లన్నీ కూడా పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే గతంలో జరిగినటువంటి మీ గ్రామంలో అవకతవకలు ఏమన్నట్లయితే వాటన్నిటి కూడా రెక్టిఫై చేస్తాం. కుంట పొలాలు కానివ్వండి, శ్మశానాలకు సంబంధించిన కానీ ఏ ల్యాండ్ ఉన్నా క్లియర్ గా మార్పు చేసి పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనం అందరూ దీన్ని ఉపయోగించుకొని మన సమస్యలు గ్రామాల్లో ఉన్నటువంటి కూడా పరిష్కరించే దిశగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.